ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారి కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రెడీమోస్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈరోజు దేవాది దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఉజ్జీవ వాక్యం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో లేఖనములో మనము చూస్తూ వచ్చినట్లయితే దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట భయపడొద్దు అని చెప్తున్నారు. రెండవది ఆయన విడిపిస్తాను అని చెప్తున్నారు. మూడవది ఆయన తోడుగా ఉంటానని సెలవిస్తూ వస్తున్నారు. ఏ విషయాల్లో భయపడతారు అనేటటువంటిది ఆలోచన చేస్తున్నట్లయితే ఇహ సంబంధంగా అనేకమైనటువంటి విషయాలు పుట్టిన దగ్గర నుంచి బ్రతుకు దినాలన్నిటిలో కూడా ప్రతి విషయంలోనూ మానవుడు భయపడుతూనే రావటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. వీటన్నిటికన్నా కూడా మరణము గురించి భయాన్ని మనుషుని ఎంతగానో ఏలుబడి చేస్తూ వస్తున్నది. కాబట్టి ఆ మరణ భయము నుంచి తప్పించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పండితులు ఈ విధంగా చెప్తూ వచ్చారు, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ పాపము పోవాలంటే పరమాత్ముడే తన పరిశుద్ధమైనటువంటి పుణ్య రక్తమును చిందించినప్పుడు పుణ్య బలియాగము జరుగుతుంది అని చెప్పి, పుణ్యకార్యము జరుగుతుంది అని చెప్పి, ఆ మానవుడు పాపము నుంచి పాప క్షమాపణ పొందుకుంటాడు అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో అటువంటి వారు ఎవరైనా మనకు కనబడుతున్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరమాత్ముడై ఉండి ఆకాశ మహాకాశముల పట్టజాలని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆయన ఈ లోకానికి రావటాన్ని మనం చూస్తున్నాం. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన జీవించిన కాలంలో కూడా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి ధైర్యంగా సవాలు విసిరి తన జీవితాన్ని మాదిరిగా మనకు ఉంచి, ఇంత మాత్రమే కాదు, ఆయన సిలువ వేయబడి తిరిగి లేచి మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి పరలోక రాజ్యానికి వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. ఆయన రెండవ రాకడగా కూడా రానయ్యున్నాడు అని చెప్పి క్రైస్తవులుగా మనం ఎదురు చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవాలంటే, ఈ పాప భయము నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే నిన్నటి కాల సమయంలో ఒక మాటను ధ్యానం చేశాం. హృదయమందు విశ్వసించాలని, నోటితో ఒప్పుకోవాలని, అప్పుడు నీతి కలిగి మనం రక్షించబడతాము అని చెప్పి. ఆ కార్యము ఎలా జరుగుతుంది అంటే బాప్తిస్మం ద్వారా జరుగుతూ ఉన్నది. ఆ బాప్తిస్మం అనేటటువంటి మాట లాటిన్ భాషలో నుంచి, పదములో నుంచి తీసుకురావడం జరిగింది. అందుకనే ఆ పదము యొక్క అర్థం ఏంటంటే జల సమాధి అని చెప్పి. అందుకనే మన వారు నీళ్ళల్లో మాత్రమే బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. ఒక తొట్టులో కానీ, లేకపోతే జెండా కింద నుంచి కానీ, లేకపోతే చిలకరింపు కానీ, ఇవి అంగీకరించేటటువంటి వారముగా కూడా మనము కొంతమంది వాక్యాన్ని అనుసరించిన వారు చెప్తూ వస్తుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన యోహాను భక్తుని ద్వారా నీళ్లలోనే బాప్తిస్మం తీసుకున్నట్లు మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిలో జరిగే క్రియ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే రోమా పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక 4 విషయాలు కనబడుతూ ఉంటాయి. మొదట చనిపోవడము, అంటే మనం పాపము విషయంలో చనిపోయేటటువంటి వారముగా ఉంటూ ఉండాలి. రెండవది పాతి పెట్టబడటం, మన పాత స్వభావం అంతా కూడా సమాధి చేయబడినటువంటిదిగా ఉండాలి. మూడవది లేపబడటం, నూతనమైనటువంటి స్వభావముతో మనము లేపబడాలి. ఆ తర్వాత జీవించటం, క్రీస్తు కొరకు మనము జీవించేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. మనమైతే మన పాపముల విషయంలో చనిపోతున్నాం, కానీ
యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన చనిపోయినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. దేవుడిగా ఉండటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అయితే మన యొక్క జీవితాల్లో బాప్తీసం తీసుకున్నప్పుడు మనము నిజంగానే పాతవంతయు, పాత స్వభావము, పాత క్రియలు, పాత తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా పాతి పెట్టబడినవా? మనలో కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, జీవపుడంబము, శరీరాశ, నేత్రాశ ఇలా అనేకము మనుషుల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మనం పాతి పెట్టబడేటటువంటి వారముగా ఉన్నప్పుడు మనము విడిపించువానిగా ఉంటారు. మన భయాలన్నిటిలో నుంచి విడుదల పొందుకుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉంటారు. ఈ మాట అర్థమవడానికి నిక్కీ క్రూస్ అనేటటువంటి వ్యక్తి తన జీవితంలో సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు. ఆయనకు తల్లిదండ్రులు లేరంటండి. ఆ సమయంలో తను ఎంతగానో ఆకలికి గురై తన జీవితము అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అడుక్కుంటూ వస్తున్నప్పుడు తనకు ఒక సలహా ఇచ్చారంటండి అక్కడ ఉన్నవారు. నువ్వు ఏదైనా పని చేసుకునవచ్చు కదా అని చెప్తే తను నాకెవరు పని ఇవ్వటం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు ఇంకొకరు సలహా ఇచ్చారంట, నువ్వు ఈ ప్రాంతంలో మన ఊరిలో దొంగలు ఒక ముఠ ఉంటుంది, వారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు వారు నీకు పనిస్తారు అని చెప్పారంటండి. ఆ విధంగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కొన్ని పరీక్షలు పెట్టారంట. నువ్వు మా ముఠాలో లేకపోతే మా టీంలో జాయిన్ అవ్వాలి అని అంటే నీకు కొన్ని పరీక్షలు పెడతాము అని చెప్పి మాట్లాడడం జరిగిందంట. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే ఒక రూమ్లో తనకు కళ్ళకు గంతలు కట్టేసి నిక్కీ గారికి ఇంకొక వ్యక్తి గురి చూసి కత్తిని విసిరినప్పుడు ఆ శబ్దాన్ని విని తాను పక్కకు తప్పుకోవాలి అని చెప్పి, అది కొంచెం కఠినంగానే ఉన్నది అని చెప్పి, ఇంకా ఏదైనా పరీక్ష ఉన్నదా అని అడిగితే సరే నిన్ను తలకిందులుగా వేలాడదీసి నిన్ను కొడతారు మా టీంలో ఉన్నవారు, నిన్ను కొట్టినప్పుడు నీ కళ్ళ నుంచి కన్నీరు కారకూడదు, నువ్వు దృఢంగా ఉన్నప్పుడు మా టీంలో జాయిన్ చేసుకుంటామని చెప్తే సరే ముందు దానికన్నా ఈ పరీక్ష బాగుంది అని చెప్పి ఒప్పుకున్నాడంటండి. అలాగే తలకిందులుగా వేలాడ తీసి మొదటి వ్యక్తి వచ్చి కొట్టినప్పుడు ఆ వీపు బరువు ఉబ్బిపోయి కొంచెం చీరినట్లు అయిపోయి తను ఎంతగానో బాధపడచ్చు, కళ్ళల్లో నీరు వస్తున్నప్పుడు నీవు మా టీంకి సరిపోవు, ఈ ముఠాలో జాయిన్ చేసుకోమనంటే తనకొచ్చే కన్నీటిని తాను ఆపుకుని పళ్ళ బిగున ఆ బాధను భరిస్తున్నప్పుడు మరొక వ్యక్తి వచ్చి కొట్టినప్పుడు ఆ యొక్క దేహంలో మొదటి వ్యక్తి కొట్టిన చోటే ఈ దెబ్బెళ్ళి ఖచ్చితంగా అలాగే పడేసరికి చర్మము ఊడి వచ్చిందంటండి. అలాగే హింసించినప్పుడు దానికి ఓర్చుకుని ఆ టీంలో చివరకు జాయిన్ అవుతే కొన్ని రోజులు తను ఆ విధంగా తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు తను దొంగతనం చేసి తిరిగి వస్తున్నప్పుడు పలకరించి, నిక్కీ నేను దేవుడు ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ అని చెప్పినప్పుడు ఆ సేవకుని, నువ్వు నాతో మాట్లాడుకో, నాకు చెప్పకు, దేవుడు ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు అన్నట్లుగా తాను నిరాకరించినటువంటి పరిస్థితి అక్కడ చూడగలుగుతూ వస్తుంటాం. ఆ తర్వాత ఎంత మాత్రము కూడా ఆ సేవకుడు విడిచిపెట్టగా అతని గురించి ప్రార్థన చేస్తూ పదే పదే అతన్ని సందర్శిస్తూ వచ్చినప్పుడు ఆ సేవకుని ద్వారా అతను రక్షించబడడం జరిగిందంటండి. ఆ తర్వాత కాలంలో రక్షించబడినాక తను ఎవరి దగ్గర ఏవేవైతే తీసుకుంటూ వచ్చాడో, దొంగిలిస్తూ వచ్చాడో అవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు అని చెప్పి తన యొక్క సాక్ష్యంలో రాసుకుంటూ వస్తారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకరోజు ఒక హోటల్లో టీ తాగుతూ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి తన మీద అమాంతం ఒక టీని వేస్తుందంట. ఆ టీ వేసినప్పుడు తనలో అంతకుముందు ఉన్నటువంటి క్రూరత్వం బయటకు వచ్చి అంతలోనే నిక్కీ నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు మౌనంగా ఉండు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి హెచ్చరించినప్పుడు తను కోపాన్ని తమాంచుకుని ఆ స్త్రీతో చెప్పాడంటండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఈ మాటకు తాను చాలా స్పందించి, అదేంటి నువ్వు ఏదో చేస్తావు లేకపోతే ఇబ్బంది పెడతావు అనుకున్నాను, కానీ నువ్వు ఈ విధంగా ఇంత మంచిగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు
నేను యేసయ్యను నమ్ముకున్నాను అని చెప్పి మాట్లాడారంటండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తన జీవితంలో పాతవి అంతయు కూడా, పాత స్వభావం అంతయు కూడా గతించిపోయి నూతనంగా చేయబడ్డాడు. మన యొక్క జీవితంలో కూడా మనం అట్టివారిగా నూతనముగా చేయబడి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకండి, పాపం నుంచి నేను నిన్ను విడిపిస్తాను. అంత మాత్రమే కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పటి వరకు అంటండి? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి లేఖనం ద్వారా అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి ఈ సమయంలో మనము దేవుడు తోడుగా ఉండినట్లు మన స్వభావాన్ని ఆయనకి ఇష్టమైనటువంటి విధంగా మార్చుకుని ఆయన మాటలకు లోబడదామా? చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో విన్నటువంటి మాటలను మా అందరి హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపచేయండి. మా భయాలన్నిటి నుంచి మేము విడుదల పొందుకొని నీ తోడుతో సదాకాలము మేము నడిపించబడడానికి మా బ్రతుకు దినాలన్నిటిలో కృపాక్షేమములతోనూ, అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సహాయమును దయచేయమని యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడుగు వేడుకుని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.